మెయిన్ రీజన్ మీరు చెప్తుంటే నాకు అర్థమైంది ఏంటి అంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళ మనం డిస్కరేజ్ చేసి, మన పర్సనాలిటీ గురించి బాడీ షేమింగ్ చేసి, మన కలర్ గురించి బాడీ షేమింగ్ చేసినప్పుడు ఇప్పుడు నేను ఎలా ఉంటే ఎవరికి నష్టం? ఎలాగో నేను అడగకముందే వాళ్ళు ఇంటర్ఫీర్ అయ్యి నా మీద కామెంట్ చేస్తున్నారు. నాకు అట్లీస్ట్ నాకు నచ్చిన ఫుడ్ తిని నాకు పర్సనల్గా నేను మనశ్శాంతిగా ఉన్నాం అనేది బాగా కరెక్ట్గా కనిపిస్తుంది. సో అదే మీరు యాక్చువల్లీ మీ ప్రాసెస్ అంతా జరిగింది అదే జరిగింది. సో ఇంకా లైఫ్లో ఏం లేదు కనీసం ఇది తిందాం. ప్లస్ ఇంకా 20-25 అంటే ఆ హెల్త్ కూడా అంత తెలియదు కదా మనకి, హెల్త్ పాడవుతుంది అని కూడా మనకు అర్థం కాదు. సో ఇంకా నెమ్మదిగా ఇలా కాదు, అసలు ఏదో ఉంది మొత్తానికి అనుకున్నప్పుడు ఓకే నేను రైసే తింటాను, లైఫ్ లాంగ్ తినాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు ఏది తినాలి అనే దానికంటే ఎంత తినాలి అనేది ఇంపార్టెంట్ అని అర్థమైన రోజున లిటరలీ నేను మళ్ళీ పుట్టానేమో అనిపించింది అనమాట. సో అన్నీ తింటూ ఎంత తినాలో అంతవరకు తింటూ, ఒకవేళ ఏదైనా క్రేవింగ్ వస్తే తినేసేయండి, అందులో ఏం ప్రాబ్లం లేదు. ఆ తర్వాత రోజు తను మర్చిపోవాలి, అంతే అంతే, కంటిన్యూ చేయకూడదు. అయ్యో తినేసాము మొత్తానికే పోయింది అని చెప్పి మళ్ళీ తినకుండా. మెయిన్ ఫుడ్డే అండి, నేను అబ్జర్వ్ చేసింది ఫుడ్ 90% అయితే డైట్. మనం చిన్నప్పటి నుంచి మనకి ఏం పెట్టారు, సున్నుండలు పెట్టారనుకోండి తినండి రోజు ఒకటి, ఏం పర్వాలేదు. బట్ వేరే ఏవేవి ఎంత తింటున్నారు అనేది కూడా చూసుకొని చేసినప్పుడు నాకు వర్కౌట్ అయ్యింది. అది అందరికీ చెప్తాను నేను. ఏంటి లైఫ్లో గోల్స్ అంటే ఏంటి? నాకా ఈ రోజు ఇంపార్టెంట్ అంతే, నాకు అంతే. అసలు రేపేమవుతుందో ఎల్లుండి ఏమవుతుందో అనేవి అసలు ఎప్పుడూ ఆలోచించను. మా ఆయన కొంచెం బాధపడుతూ భయపడుతూ ఉంటారనమాట, అసలు నీతో ఎలా తల్లి అంటాడు. సో అంటే ఆలోచించడం వల్ల మనం దేన్ని ఏం మార్చలేము, టెన్షన్ పడ్డం వల్ల అసలే మార్చలేము. ఇది మా మమ్మీని చూసి నేర్చుకున్నాను అనమాట. తను ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుంది, ఏమవుతుందో అని టెన్షన్ పడుతుంది, లైఫ్ ఇలానే అవ్వాలని సెట్ చేసుకుంటుంది. మధ్యలో కొంచెం ఏదైనా సెట్ బ్యాక్ వచ్చినా కానీ దానికి అర్థం కాదు. సో డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ మీరు ఆలోచించడం మానేయండి అదే చెప్తారు. సో అప్పుడు నాకు అనిపించింది, మన చేతుల్లో లేనప్పుడు ఇవేమి లేవు, ప్రశాంతంగా ఉంటే చాలు, ఈరోజు ఇంపార్టెంట్. కరెక్ట్గా చెప్పారు. మీ మదర్ దగ్గర నుంచి అన్నారు కాబట్టి, మీ మదర్ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మీలో వచ్చిన మార్పుకి కానీ, లేకపోతే హౌ యూ ఫీలింగ్ నౌ? నేను అనుకోను ఆవిడ భయపడినా మీరు ఆవిడని బ్లేమ్ చేశారా? ఆ టైంలో నువ్వు నాకు ఏమన్నా సపోర్ట్ ఇచ్చి ఉండాల్సింది, నేను అలా ఫీల్ అవుతున్నాను, నేను ఆర్టికులేట్ చేయలేనేమో ఆ ఏజ్లో, నువ్వు నాకు చెప్పు ఉండాల్సిందేమో అమ్మా అని మీరు అన్నారా? అనలేదు. ఇప్పుడు ఆలోచిస్తే ఆవిడ కూడా అలాంటి సిచ్యువేషన్లోంచి వచ్చింది కదా అనిపించింది. సో తను చిన్నప్పుడు తన చుట్టూ పరిస్థితులు ఏమున్నాయో దానివల్ల ఆవిడ ఇలా అయ్యారేమో అని తప్ప, తల్లి ప్రేమ ఎప్పుడు మనం ఏం చేయలేము, పరిస్థితులు బట్టి మారుండొచ్చులే అనుకొని ఇంకా, అంటే తను ఇప్పుడు ఎప్పుడైనా ఎవరి గురించి అయినా కామెంట్ చేస్తుంటే తిడతానమాట. మనం అట్లా అనడం తప్పు, మనకు తెలియదు కదా వాళ్ళు ఏమి చేస్తారో అని నేను తను అప్పుడప్పుడు అట్లా గుర్తు చేస్తూ ఉంటాను. రియల్ లైఫ్లో కానీ అది ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదైనా అంటే బాగా హర్ట్ అయిన కామెంట్ ఏదైనా ఉందా ఇప్పటికీ గుర్తుండిపోయేది? మర్చిపోయానండి, అంటే అప్పటికప్పుడు వస్తాయి, బూతులు కూడా తిడతారు, రిటర్న్ నేను బూతులు రాస్తాను. సో వాళ్ళు ఎంత గట్టిగా ఇస్తారో నేను అంతే గట్టిగా ఇస్తాను, మర్చిపోతాను. చాలామంది నా కామెంట్స్ చదివి మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అంటారు. సో ర్యాండమ్గా వచ్చేసి సంబంధం లేని వాళ్ళు బూతులు రాస్తారు, నేను బూతులు తిట్టేస్తాను. ఇంకా ఇప్పటివరకు అయితే అసలు హర్ట్ అవ్వలేదు. ఎవడో మనకి తెలీదు ఏదో అంటారు, దానికి మనం ఆలోచించాల్సిన పని లేదు. మీ ఇంట్లో ఎలా ఫీల్ అయ్యారు? ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారు, మాట్లాడుతున్నారని చెప్పారా ఇంట్లో హస్బెండ్కి కానీ మీ మదర్ వాళ్ళకి తెలుసా? తెలుసు, చెప్పాను. మమ్మీ వాళ్ళు అయితే
ఇదేదో చెప్తుందిలే అనుకున్నారు. నేను మిమ్మల్ని చూపించి ఈ వీడియో చూపిస్తే కానీ వాళ్ళు నమ్మరు. మా హస్బెండ్, మా అత్తయ్య అయితే మాత్రం ఆవిడ అసలు బ్లౌజ్ రాలేదు నిన్న రాత్రి రేపటికి అంటే ఆవిడ టెన్షన్ కాదు, తయారవ్వమ్మా. మా మామయ్యకి బాగాలేదు, మామగారికి బాగాలేదు, అందుకనే ఇండియా వచ్చాను అనమాట. సో తన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి వెళ్తూ కూడా టైంకి వెళ్ళు, వాళ్ళని వెయిట్ చేపీకు, వాళ్ళు మళ్ళీ నిన్ను వెళ్ళిపోమంటారు అని వాళ్ళు కూడా బాగా మాట్లాడు. ఇంకా అత్తయ్య అయితే సైలెంట్గా వచ్చి నీ జాతకంలోనే ఉంది, నువ్వు ఫేమస్ అవుతావు అని చెప్పి వాళ్ళు బాగా ఎక్సైటెడ్ అనమాట. ఇంకా మా మామయ్య గారేమో సినిమాలో సీన్ కట్ చేసినట్టు నువ్వు సరిగ్గా చేయకపోతే కట్ చేసేస్తారేమో, నీ ఇంటర్వ్యూ సరిగ్గా చెప్పు. మీ మామగారు చాలా ఫన్నీ కూడా. మామగారు ఫుల్ ఫనీ. ఆయనకి మూవీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. సంభావనలో యాక్చువల్లీ ఒక సీన్ ఉందన్నమాట, సేమ్ క్యారెక్టర్, సంభావన నరేష్ గారి క్యారెక్టర్, ఈయన క్యారెక్టర్ కూడా. అయితే మా మామయ్య గారితో ఒకసారి మనం సినిమా తీద్దామండి అంటే తీద్దాం అంటే మరి కథ అనుకున్నారా అంటే కథ లేదు ఏం లేదు, 6 పాటలు 6 డాన్సర్లు, సినిమా హిట్ 100 కోట్లు వచ్చేస్తుంది, 100 కోట్లు వచ్చేస్తుంది, కథలు ఇవన్నీ ఎవరికి కావాలి అని చెప్పనమాట. సో మా హస్బెండ్ సైడ్ వాళ్ళు మూవీ లవింగ్ ఫ్యామిలీ అనమాట. హైదరాబాద్ లో ఉండేటప్పుడు మేము గచ్చిబౌలిలో ఉంటే లియోనియాలోకి వెళ్ళి ఇక్కడ ఎక్కడ టికెట్లు దొరకట్లేదని చెప్పి అక్కడికి వెళ్ళి మరీ చూసేవాళ్ళం అనమాట. సో ఇంటికి వచ్చేటప్పుడు ఇది హిట్టా ఫ్లాపా, ఏ సెంటర్లో ఎంత ఆడుతుంది, మూవీస్ బాగా చూస్తారు, బాగా ఇష్టం. మా నాన్న వాళ్ళ సైడ్ వాళ్ళు, మా మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళు నాటకాలు వేశారు, రంగస్థలం. సో నేను కాలేజ్లో స్క్రిప్ట్స్ రాయడం, డ్రామాలు డైరెక్ట్ చేయడం, సో చెప్పడం, అది కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. సో స్టేజ్ మీద నుంచొని డైలాగ్ చెప్పినా కానీ, నడిచినా కానీ, నేను చేసినా కానీ నా బ్యాక్గ్రౌండ్ అది, అది కూడా నాకు ప్లస్ పాయింట్. మామూలుగా యుఎస్లో లేదా అక్కడ తెలుగు అసోసియేషన్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు, మీరు పార్టిసిపేట్ చేస్తుంటారా? మొన్ననే రీసెంట్గా మూవ్ అయ్యాం కదా కెనడాలో, వాళ్ళు ఉగాది చేశారు, ఉగాది ఫెస్టివల్. అప్పటికి నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యేవాళ్ళు. నేను ఇట్లా టికెట్ పర్చేస్ చేశాక నేను వాళ్ళతో మాట్లాడాను అనమాట, ఇట్లా నేను షో ఏదన్నా చేస్తాను నేను అని అడిగితే, అయ్యో మీరు మాకు ఎందుకు తెలియదండి, ఇన్స్టాగ్రామ్లో మిమ్మల్ని చూస్తూనే ఉంటాం, కాకపోతే స్లాట్స్ ఫిల్ అయిపోయాయి అని చెప్పారు. సరే ఈవెంట్ జరుగుతూ ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా చేస్తారా, పాట పాడతారా అన్నప్పుడు నేను రావణాసుడి డైలాగ్ చెప్తానండి అన్నాను అనమాట. సో వాళ్ళు చెప్పు అంటే ఇంకా మొత్తం అందరు చప్పట్లు కొట్టేసి నెక్స్ట్ ఈవెంట్కి మీరు వేయాల్సిందే అని చెప్పి మాకు చెప్తారా ఇప్పుడు? చెప్తాను డెఫినెట్లీ. సో రావణాసురుడు తపస్సు చేసి శివుడి దగ్గర నుంచి వరం పొందుతాడు కదా. సో ఏం కావాలి నీకు అని అడిగినప్పుడు రావణాసురుడు, ధన్యుణ్ణి స్వామి, అసురుల పెంపు సహించలేని యక్ష, కిన్నెర, కింపురుష, గరుడ, గంధర్వ, సిద్ధ, సాధ్య, విద్యాధరాది సర్వ దేవ సమూహాన్ని నా పాదాక్రాంతము చేసేలా వరం ఇవ్వండి స్వామి అని. సో ఈ డైలాగ్ ఒకటే చెప్పాను, ఇంకా వాళ్ళు మొత్తం చప్పట్లు కొట్టేసి అసలు మీరు రావాలండి, చెయ్యాలండి. సో నాకు చిన్నప్పటి నుంచి ఇలా మేల్ క్యారెక్టర్స్ చేయడం, విలన్ క్యారెక్టర్స్ చూడడం, వాళ్ళే యాక్షన్ చేస్తున్నారు అనిపిస్తుంది. సో ఇప్పుడు సినిమాకి వెళ్తున్నాను అంటే నేను కథ కోసం వెళ్తాను, ఆ కథలో ఇమ్మర్స్ అయిపోయి ఎలా యాక్ట్ చేస్తున్నారని. సో మా తాతగారి దగ్గర నుంచి ఇది వచ్చింది, సో కొంచెం ఇలా చెప్పడం చేయడం. నైస్. ఓకే అండి పావని గారు, నిజంగా ఇవాళ మీతో మాట్లాడిన తర్వాత నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో చాలా బిల్డ్ అయింది. ఐ నో, ఐ కెన్ అండర్స్టాండ్, ఐ కెన్ ఫీల్ ఇట్. అంటే మీరు చెప్పిన జర్నీ ఇట్స్ వెరీ టఫ్. ఎంత 10 మందిలో ఉన్నా చాలా లోన్లీగా ఉంటుంది ఆ జర్నీ అనేది. ఐ కెన్ ఫీల్ దట్. అది నాకు బాగా అర్థమైంది మీ మాటల్లో కూడా. అండ్ థ్యాంక్ గాడ్ విత్ లవ్, ఎవరైతే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూడబోతున్నారు కూడా వాళ్ళకి కూడా ఓన్లీ సొల్యూషన్ ఏంటి అంటే విత్ లవ్ వీ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. మీలో మార్పు రావడానికి కూడా మీ భర్త నుండి మీకు దొరికిన ప్యూర్ లవ్.
సో వాళ్ళకు కూడా నా తరపు నుండి విషెస్ చెప్పండి, అండ్ మీ అత్తగారికి మీ మామగారికి కూడా థ్యాంక్స్ అలాట్. ఐ డ్రీమ్కి వచ్చినందుకు, మాతో మీ జర్నీని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి. నేను ఇంకా కల్లో ఉన్నా ఐఎమ్ డ్రీమింగ్ లానే ఉంది నాకు. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్.